ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. అంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. అగజా ఆనన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే. తల్లి నిన్ను దలంచి పుస్తకము చేతన్ భూనితిన్ నీవు నాయులంబందున నిల్చి జృంభణముగా నుక్తుల్ సుశబ్దంబుల్ శోభిల్లం పల్కుము నాదు వాక్కునను సంప్రీతిన్ జగన్మోహిని పుల్లాబ్జాక్షి సరస్వతి భగవతి పూర్ణేందు బింబాననా. హ్రీంకారాసన గర్భితానలశిఖాం సౌక్లీం కళాం బిభ్రతీం సౌవర్ణాంబరధారిణీం వరసుధా దహుతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకపాశమంకుశధరాం సద్భూషితాం ఉజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్పరకళాం శ్రీచక్రసంచారిణీం. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. అందరికీ నమస్కారం. నా శ్రీలలిత యూట్యూబ్ ఛానల్కి మీకందరికీ సుస్వాగతం. ఈ ఛానల్లో మనం శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలో ఉన్నటువంటి అమ్మవారి యొక్క నామాలకి అర్థాలు కొంచెం వివరంగా తెలుసుకుంటున్నాము. కిందటి భాగంలో మనం 41, 42 శ్లోకాలలో ఉన్నటువంటి 112వ నామం నుంచి 125వ నామం వరకు ఉన్న నామాలకి అర్థాలు తెలుసుకున్నాము. ఈ భాగంలో 43వ శ్లోకంలో ఉన్నటువంటి 126 నుంచి 133 వరకు ఉన్నటువంటి నామాలకి అర్థ వివరాలు తెలుసుకుందాం. అయితే ఈ భాగంలోకి ప్రవేశించే ముందు మనం కిందటి భాగంలో మనం తెలుసుకున్నటువంటి 112 నుంచి 125 వరకు గల ఉన్నటువంటి నామాల తాలూకు అర్థాలని ఒకసారి గుర్తు చేసుకుని ఈ భాగంలోకి ప్రవేశిద్దాం. 112వ నామం భవానీ. భవానీ అంటే ఏమిటంటే భవుని యొక్క భార్య భవానీ. భవుడు అంటే శివుడు. ఈ శివుడికి 8 రూపాలు ఉంటాయని, అష్టమూర్తులని, దానిలో భవుడు అనేది ఒక రూపం అని చెప్పి మనం కింద భాగంలో తెలుసుకున్నాం. ఈ భవుడు అనేటువంటి ఈ శివుని యొక్క రూపం అష్టమూర్తుల్లో జీవరూపమైన నీటికి సంబంధించింది అని చెప్పేసి అలాగే నీటిని నారం అంటారని, అలాగే నారాయణుడిని నీటిలో ఉండేవాడు కాబట్టి నారాయణుడు అంటారని విష్ణుమూర్తిని తెలుసుకున్నాము. నారాయణుడు అన్నా భవుడన్నా ఎవరన్నా ఒకటే. ఈ నారా నుంచే నరులు ఏర్పడతారని, ఆ అమ్మవారి యొక్క ఇచ్చ చేతనే జలం నుంచి జీవకోట్లన్నీ ఏర్పడుతూ ఉంటాయని, అందుచే ఆమె భవానీ అని చెప్పేసి మనం తెలుసుకున్నాం. ఆ తర్వాత నామం భావనాగమ్య. అమ్మ భావనకి చివరిగా ఉంటుంది. అంటే భావన ద్వారానే అమ్మని మనం చేరుకోగలము. భజనలు కానీ, నోములు కానీ, వ్రతాలు కానీ, స్తోత్రాలు కానీ, పూజలు కానీ, ధ్యానం కానీ ఈ రూపంలో అమ్మని మనం ధ్యానిస్తూ 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 భావన చేస్తూ ఉండాలి. ఆ భావన చేసేటప్పుడు అమ్మ ఆ భావనలో ఉంటే మాత్రమే
ఆ కార్యక్రమాలన్నీ సక్రమంగా జరిగినట్టు, లేకుంటే జరగనట్టు అనేటువంటి వివరాలని మనం కింద భాగంలో తెలుసుకున్నాం. తర్వాత 114వ నామం భవారణ్య కుఠారిక. భవం అంటే సంసారం, జన్మ పరంపరలతో కూడినటువంటి సంసారం. ఆ సంసారాన్ని సాగరంతో పోలుస్తుంటారని, లేదా అరణ్యంతో కీకారణ్యంతో పోలుస్తుంటారని మనం తెలుసుకున్నాము. ఇక్కడ కీకారణ్యంతో పోల్చారు. కీకారణ్యంలో మనం వెళ్ళేటప్పుడు మనకి దారి అది ఏం తెలియదు. అది ఎలాంటిదంటే మమకారం, రాగద్వేషం, మోహం, మాయ ఇలాంటివన్నీ కూడాను ఆ కీకారణ్యంలో ఉండేటువంటి చెట్లు గిట్లు పుట్టలు ఇవన్నీ కింద లెక్కేసుకుంటే కనుక అమ్మ యొక్క మాయ నుంచి పుట్టినవారు కాబట్టి ఈ జీవులంతా కూడాను ఆ కీకారణ్యంలో పడి తిరుగుతూ ఉంటారు. అమ్మ అటువంటి కీకారణ్యానికి గొడ్డలి లాంటిది. అంటే అమ్మని కనుక మనం ధ్యానించి, అమ్మని కనుక మనం ప్రార్థించి, అమ్మని కనుక మనం కోరుకున్నట్టయితే అమ్మ ఏం చేస్తుందంటే ఈ అరణ్యాన్ని గొడ్డలతో నరికి మనకి ముక్తికి దారిని చూపించగలదు. అలా సంసారంలో పడేయాలన్నా అమ్మే పడేయాలి, ఆ సంస్కారం నుంచి పరిష్కారాన్ని చూపించాలన్నా అమ్మే చూపించాలి. ఆ తర్వాత నామం భద్రప్రియ. భద్రము అంటే మంగళము, మంగళకరమైనది అని అర్థం. అటువంటి మంగళకరమైనటువంటి విషయాలందు అమ్మకి ఆసక్తి ఉంటుందని చెప్పేసి అవన్నీ అమ్మకి ప్రియమైనవని, అటువంటివి పసుపు, కుంకుమ, గంధం, ఇతర సుగంధ ద్రవ్యాలు ఇలాంటి అందమైన వస్తువులన్నీ కూడా మంగళప్రదమైనవి లేదా భద్రమైనవి. వీటి యందు అమ్మ ఇష్టపడుతుంది, ఇవన్నీ అమ్మకి ఇష్టమైనవి అని చెప్పేసి, కాబట్టి పువ్వులతో సహా ఇటువంటి వాటన్నిటినీ కూడాను, ఇటువంటి మంగళ ద్రవ్యాలన్నీ కూడాను అమ్మ యొక్క అర్చనలో వాడుతూ ఉంటారు అని చెప్పి తెలుసుకున్నాం. ఆ తర్వాత భద్రమూర్తి. భద్రము అంటే మంగళప్రదమైనది అని చెప్పి తెలుసుకున్నాం కదా. అమ్మ యొక్క రూపం భద్రప్రదంగా ఉంటుంది, మంగళప్రదంగా ఉంటుంది. కాబట్టి భద్రమూర్తి. మూర్తి అంటే రూపం. భద్రమూర్తి. అమ్మకి ఏ రూపం లేకపోయినా కూడాను, అమ్మ నిరాకార అయినా కూడాను భక్తుల కోసం అని చెప్పేసి సుందరమైన ఆకారంలో దర్శనాన్ని ఇస్తుంది. అమ్మ అందాన్ని అతిశయిస్తుంది, జగత్తుని మోహింపజేస్తుంది. ఇలా అలాగా అని చెప్పి వర్ణించలేము. అమ్మ యొక్క నామాల్ని వసిన్యాది వాగ్దేవతలు ముందు భాగం శ్లోకాల్లో అమ్మ యొక్క బాహ్య రూపాన్ని ఎలా ఉంటున్నది వర్ణించి మనకి చూపించారు. అవన్నీ మనం తెలుసుకున్నాం. ఆ తర్వాత 117వ నామం భక్త సౌభాగ్యదాయిని. సౌభాగ్యం అంటే భాగ్యాన్ని, మంచి భాగ్యాన్ని ఇవ్వడం అన్నమాట. అటువంటి భాగ్యాన్ని భక్తులకి అమ్మ ఇస్తుంది. దాయిని అంటే ఇచ్చేది. భక్తులకి మంచి సౌభాగ్యాన్ని ఇస్తుంది. కాబట్టి అటువంటి అమ్మ భక్త సౌభాగ్యదాయిని అయింది. ఆ తర్వాత నామం 118వ నామం భక్త ప్రియ. భక్తులు అంటే అమ్మకి చాలా ఇష్టం. భక్తి 2 రకాలని, ముఖ్య భక్తి, గౌణ భక్తి అని. ముఖ్య భక్తి అంటే ఎల్లప్పుడూ అమ్మ భగవంతుని యందు అనురక్తి, ప్రేమ ఇవన్నీ ఉండేవని. గౌణ భక్తి అంటే కొంతసేపు భగవంతుని ధ్యానించి ఆ తర్వాత మిగతా మన దైనందిన కార్యక్రమాలు జరుపుకోవడం అని చెప్పేసి ఇలాంటివన్నీ గురించి తెలుసుకున్నాము. అటువంటి భక్తుల్ని ఇద్దరిని కూడాను అమ్మ అనుగ్రహిస్తుంది. కాబట్టి అటువంటి భక్తులు అంటే అమ్మకి ఇష్టము. కాబట్టి భక్త ప్రియ అని చెప్పి తెలుసుకున్నాము. భక్తి గమ్య. భక్తికి చివరి మార్గము అమ్మ. అంటే ఈ భక్తి ద్వారానే, భక్తి అనే మార్గం ద్వారా అమ్మని మనం చేరుకోగలుగుతాము అని చెప్పేసి, అంతేగాని వేరే మార్గాల్లో మనం అమ్మని చేరుకోలేము అని ఈ 119వ నామంలో తెలుసుకున్నాము. ఆ తర్వాత 120వ నామం భక్తి వశ్య. భక్తికి అమ్మ వశం అవుతూ ఉంటుంది. అమ్మ సర్వస్వతంత్రాలు అయినప్పటికీ కూడాను రాగద్వేషాలకి అతీతంగా అన్ని జీవుల్లోనూ పరమేశ్వరిని చూడడమే భక్తికి పరాకాష్ట అని చెప్పి అనుకున్నాం కదా. అటువంటి భక్తులకి అమ్మ ఎప్పుడు వశం అవుతూ ఉంటుంది. అంటే వారి యొక్క అటువంటి భక్తుల యొక్క కోరికల్ని అమ్మ తీరుస్తూ ఉంటుంది. అటువంటి వారికి ఎటువంటి ఆపద కలగకుండా అమ్మ చూసుకుంటూ ఉంటుంది. ఆ తర్వాత 121వ నామం భయాపహ. భయాన్ని తొలగిస్తుంది. భక్తి ఉన్న వాళ్ళకి భయం ఉండదు, భయం ఉన్న వాళ్ళకి భక్తి లేనట్టే. కాబట్టి అందరినీ రక్షించేటువంటి దైవం జీవులను రక్షించకుండా ఉంటుందా? ఈ ప్రపంచాన్నంతా సృష్టించిందే దైవము. ఆ దైవమే
ప్రజలని ప్రపంచాన్ని రక్షిస్తూ ఉంటుంది. కాబట్టి భగవంతుడు సర్వరక్షకుడు అని చెప్పి తెలుసుకుని దాని మీద నమ్మకం లేకుండా ఉండకూడదు. ఈ రక్షణ అన్నది నమ్మకానికి సంబంధించింది. భయపడితే విశ్వాసం లేనట్టే. కాబట్టి భయాన్ని అమ్మని ప్రార్థించినట్టయితే అటువంటి భయం ఏదైతే ఉంటుందో ఆ భయాన్ని తొలగిస్తుంది అని చెప్పి తెలుసుకున్నాం. ఆ తర్వాత నామం 122వది శాంభవి. శాంభవి అంటే శివుడు. శివుడి యొక్క భార్య శాంభవి అని చెప్పేసి తెలుసుకున్నాం. శంభుడు అంటే స్థిరంగా ఉండేవాడు, స్థిరత్వాన్ని అందించేవాడు. ఆ శాంభవీదేవి శాంతిని, దాంతిని, శమని ప్రసాదిస్తుంది అని చెప్పి తెలుసుకున్నాం. 123వ నామం శారదారాధ్య. శారదారాధ్య అంటే అనేక రకమైన అర్థాలు చెప్పుకున్నాము. అమ్మని శారదగా ఆరాధిస్తూ ఉంటారు అనే ఒక అర్థము. శారదారాత్రుల్లో శరత్కాలంలో వచ్చేటువంటి నవరాత్రుల్లో అమ్మని పూజిస్తుంటారు అని ఒక అర్థము. శారదలు అంటే కవులు, పండితులు ఇలాంటి వారందరూను వారితోటి అమ్మ ఆరాధింపబడుతుంది కాబట్టి శారదారాధ్య అని ఒక అర్థము. అలాగే వాక్ అంటే సరస్వతీదేవి కాబట్టి విద్యలకు అధిదేవత అవడం చేత ఆమె శారదయింది అని చెప్పి ఒక అర్థము. ఇలాగా మనం రకరకాల అర్థాలు ఈ నామానికి చెప్పుకున్నాము. ఆ తర్వాత శర్వాణి. 124వ నామం శర్వాణి. శర్వుని భార్య కాబట్టి శర్వాణి అన్నారు. అష్టమూర్తుల్లో 8వ రూపమైనటువంటి భూరూపాన్నిలో ఉన్నటువంటి శివతత్వాన్ని శర్వుడు అంటారు. శర్వాణి కూడా భూతత్వమే. వీరిద్దరికీ జన్మించిన వాడే అంగారకుడు లేకపోతే కుజుడు అని కూడా అంటారు అని చెప్పేసి మనం తెలుసుకున్నాము. ఆ తర్వాత 125వ నామం శర్మదాయిని. శర్మ అంటే సుఖం, సుఖము, శాంతిని ఇటువంటి వాటిని ఇచ్చేది కాబట్టి అమ్మని శర్మదాయిని అంటారు. శర్మ అంటే అనే బిరుదుని క్రతువులు, యజ్ఞాలు అవి చేసే వాళ్ళకి ఇస్తారు. యజ్ఞం అంటే ఏమిటంటే నియమింపబడినటువంటి జీవితాన్ని గడిపేవాళ్ళు ఈ విధంగా చేస్తారు. ఎవరైనా విధి విధానంతో ఆరాధించినట్టయితే భగవంతుడిని వాళ్ళకి సుఖం కలుగుతుంది. అలాంటి వాటిల్లో సాత్విక సుఖమే సుఖానికి ముఖద్వారము అని చెప్పేసి తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ భాగంలో 43వ శ్లోకంలో ఉన్నటువంటి 126 నుంచి 133 వరకు ఉన్నటువంటి ఈ నామాల తాలూకు అర్థ వివరాలు తెలుసుకుందాం. ఇప్పుడు 43వ శ్లోకం. శాంకరి శ్రీకరి సాధ్వి శరచంద్ర నిభానన శాతోదరి శాంతిమతి నిరాధార నిరంజన. శ్లోకం మళ్ళీ ఇంకొకసారి. శాంకరి శ్రీకరి సాధ్వి శరచంద్ర నిభానన శాతోదరి శాంతిమతి నిరాధార నిరంజన. ఈ శ్లోకంలో మొదటి పాదంలో శాంకరి, శ్రీకరి, సాధ్వి, శరచంద్ర నిభానన అనేటువంటి 4 నామాలు. రెండవ పాదంలో శాతోదరి, శాంతిమతి, నిరాధార, నిరంజన అనేటువంటి 4 నామాలు ఉన్నాయి. వరుసగా ఈ నామాలకి ఇప్పుడు మనం అర్థాలు తెలుసుకుందాం. ఇప్పుడు 126వ నామం శాంకరి. శాంకరి అంటే శంకరుని యొక్క భార్య అనగా శాంకరి అంటే అమ్మవారు అన్నమాట. శంకరుడు అంటే శం అంటే సుఖం, కరుడు అంటే సుఖాన్ని ఇచ్చేవాడు. సత్వగుణాన్ని ఆశ్రయించి ప్రసన్నవదనమైనటువంటి దైవాన్ని ఎవరైతే ఆరాధిస్తారో వాళ్ళకి సుఖం కలుగుతుంది. ఈ శంకరుడు అనేటువంటి ఈ రూపము ఏకాదశ రూపాల్లో ఒక రూపం. శాంతము, సుఖము కోరుకునే వాళ్ళు అర్ధనిమీలిత నేత్రాలతోటి చిరు దరహాసంతో ధ్యానం చేస్తున్నటువంటి శివుడిని గురువుగా ఆశ్రయిస్తారు. శివాయ గురవే నమః అని చెప్పేసి. అమ్మ సత్వగుణ సముదాయానికి అధిదేవత. అందుచేత ఆమె యొక్క సుందర మనోహర రూపాన్ని సత్వగుణంతో ఆశ్రయించి ఆరాధించి జీవించే వాళ్ళకి అమ్మ స్వయంగా సుఖాన్ని, శాంతిని అందజేస్తుంది అని ఈ నామం అర్థం అన్నమాట. సుఖశాంతుల్ని అందజేస్తుంది. శం సుఖం కరోతీతి శాంకరి అనేటువంటి దీనికి భావం. ఈ సకల సుఖాలని కలగజేసేది కాబట్టి అమ్మ శాంకరి అని చెప్పేసి పిలువబడుతుంది అన్నమాట. సృష్టి, స్థితి, లయము,
వీటిలో ఆసక్తి లేనటువంటి శంభుడిని ఈమె స్త్రీ రూపంలో ఆశ్రయించి ఉంటుంది. ఈమెని దేవతలు విష్ణుమాయ, జగన్మాయ, శాంకరి అని స్తుతిస్తూ ఉంటారు. ఆ అమ్మవారు లలితాదేవి భద్రమూర్తి, శర్మదాయిని, అంతేకాకుండా భక్తులకి సకల సుఖాలని ప్రసాదించేటువంటి దేవత శాంకరి. ఆ తర్వాత నామం 127వ నామం. 127వ నామం శ్రీకరి. శ్రీ అంటే లక్ష్మి లేకపోతే సంపద అని చెప్పేసి అర్థం. విద్యలకు అధిదేవత అయినటువంటి సరస్వతి అని కూడా అర్థం. అలాగే సకల శక్తి స్వరూపిణి అయిన పార్వతి అని కూడా అర్థం. అమ్మని ఎవరైతే ఆరాధిస్తారో వాళ్ళకి ఈ ముగ్గురు అమ్మల యొక్క కరుణ సంక్రమిస్తూ ఉంటుంది. అందుకే అమ్మని ముగ్గురు అమ్మల మూలపుటమ్మ అని కూడా అంటారన్నమాట. ఈ మూడు లభించిన వాళ్ళు సంపద, వైభవము, విద్య, శక్తి ఇవన్నీ లభించిన వాళ్ళని పరిపూర్ణ ఐశ్వర్యవంతుడు అంటారన్నమాట. అలా పరిపూర్ణమైనటువంటి ఐశ్వర్యవంతుడిని మనకి ఉదాహరణగా చెప్పుకోవాలంటే శ్రీకృష్ణ పరమాత్మని ఇక్కడ మనం ఉదాహరణగా చెప్పుకోవాలి. ఆయనకు వచ్చినటువంటి విద్యలు కానీ, ఆయనకున్నటువంటి సంపదలు కానీ, ఆయనకున్న శక్తి సామర్థ్యాలకు కానీ ఇంకెవరికీ లేరు. ఆవిడ లలితామూర్తి ఒకటే, లలిత అమ్మవారు ఒకటే అని చెప్పేసి ఈ నామం యొక్క భావం. అలాగే మహావిష్ణువు కూడా శ్రీకరుడు అంటారు. విష్ణు సహస్రనామంలో శ్రీధర, శ్రీకర, శ్రేయ, శ్రీమాన్ లోకత్రయాశ్రయ అనుంది. అక్కడ కూడా శ్రీకరుడు అనే నామం విష్ణుమూర్తికి ఉంది. ఆ విధంగా చెప్పాలంటే శ్రీకృష్ణుడు విష్ణుమూర్తి కూడా శ్రీకరుడు, ఆయన భార్య లక్ష్మీదేవి కూడా శ్రీకరి ఇక్కడ. కాబట్టి లలితాదేవి, లక్ష్మీదేవి మనం ఇందాకనే చెప్పుకున్నాం కదా, ముగ్గురమ్మలు కూడా ఇక్కడ వస్తారు అని చెప్పేసి ఇక్కడ లక్ష్మీదేవి ఈ అమ్మవారు లక్ష్మీ స్వరూపంగా చెప్పబడుతుంది అనమాట. అంటే ఈ లక్ష్మీ స్వరూపంలో 8 మంది లక్ష్ములు ఉన్నారు అష్టలక్ష్ములను. వారెవరు? ఆదిలక్ష్మి, ధాన్యలక్ష్మి, ధైర్యలక్ష్మి, గజలక్ష్మి, సంతానలక్ష్మి, విజయలక్ష్మి, విద్యాలక్ష్మి, ధనలక్ష్మి. శ్రీ సూక్తంలో అమ్మవారిని వర్ణించినప్పుడు ఇలా చెప్తారు: అశ్వదాయి చ గోదాయి ధనదాయి మహాధనే. అశ్వాల్ని, గోవుల్ని, అశ్వాలంటే గుర్రాలు, గోవుల్ని, ధనాన్ని ఇవన్నీ ఇచ్చేటువంటిది. అటువంటిది అమ్మవారు. అటువంటి అమ్మవారు సర్వకార్యాలని సిద్ధింపజేస్తుంది. ఇది ఇంకా ధనాలు ఏమేమి ఉన్నాయో చెప్పారు. పుత్ర పౌత్ర ధనం ధాన్యం హ్రస్వ స్వాజ విగోరథం. ఇవన్నీ కూడా ధనాలంటే పుత్రులు ధనమే, పౌత్రులు ధనమే, ధాన్యము ధనమే, అస్థిలు అంటే ఏనుగులు ధనమే, రథాలు ధనమే, అశ్వాలు ధనమే. అలాగే ఇంకా చెప్తున్నాడు, ధనము ధనం అగ్ని, అగ్ని కూడా ధనం. ధనం వాయు, ధనం అగ్నిర్ధనం వాయుర్ధనం సూర్యో ధనం వసు, ధనమింద్రో బృహస్పతిర్ వరుణం ధనమస్నుతే. వీళ్ళందరూ ధనాన్ని చెప్పి పెడుతున్నారు. అగ్ని ధనం, వాయు ధనం, సూర్యుడు ధనం, అలాగే వసు ధనం, ఇంద్రుడు ధనం, బృహస్పతి, అరుణుడు, వీళ్ళందరూ కూడా ధనము అని చెప్పేసి చెప్పబడుతోంది శ్రీ సూక్తంలో. అంటే ఇన్ని రకాల ధనాలు ఉన్నాయన్నమాట. ధనం అంటే ఊరికే మనం చూసేటువంటి డబ్బు ఒకటే ధనం కాదు, ఇవన్నీ ధనాలే అని చెప్పేసి తెలుసుకోవాలన్నమాట. ఇటువంటి ధనాలన్నింటినీ అనుగ్రహించేది అమ్మ కాబట్టి అమ్మ శ్రీకరి అయింది. ఆ తర్వాత నామం 128వ నామం సాధ్వి. సాధ్వి అనే నామాన్ని సాధారణంగా పతివ్రతలకి వాడుతూ ఉంటారు. అలాంటి అనన్య సామాన్యమైనటువంటి పతివ్రతగా అమ్మ భాషలుతూ ఉంటుంది. ఆ కామేశ్వరుని ఎప్పుడూ విడిచిపెట్టకుండా అనుక్షణం నిరంతరం కామేశ్వరుడు కూడానే ఉంటుంది. అటువంటి మామూలుగా పతివ్రతలు అని చెప్పి అనుకుంటాం కదా, అటువంటి పతివ్రతలందరికీ కూడాను అధిష్టాన దేవత ఈ పార్వతీదేవి. ఆమె పూర్వజన్మలో సతీదేవిగా ఉంది. సతీ, సాధ్వి, పతివ్రత అని సతీదేవిని అమరకోశంలో చెప్తూ ఉంటారు. ఆమె మళ్ళా జన్మించి శివుని కొరకు తపస్సు చేసి ఆ తర్వాత శివుని చేరింది. ఈ సతీదేవి దక్షిణ యొక్క కుమార్తె
శివుణ్ణి పెళ్లి చేసుకుంది. దక్షుడు నిరీశ్వర యాగం చేసేటప్పుడు ఆ సతీదేవి వెళ్ళి దక్షుడికి బుద్ధి చెప్పడానికని వెళ్ళి దక్షుడి మాట వినకపోతే శివనింద భరించలేక అక్కడ యోగాగ్ని సృష్టించుకుని అక్కడ ఆత్మత్యాగం చేసింది. కాబట్టి ఆవిడ సతీ సాధ్వి అని చెప్పేసి ఈ భూత భవిష్యత్ వర్తమాన కాలాలతో కూడాను వేరొకరితో ఎటువంటి సంబంధం లేకుండా ఉండేటువంటి మనోవాక్కాయ కర్మలతో కూడా ఎటువంటి సంబంధం లేకుండా ఒక భర్తనే ప్రత్యక్ష దైవంగా ప్రేమించేటువంటి వాళ్ళే పతివ్రతలు అంటారు. ఓ పతివ్రతా శిరోమణి, పండితులు కవులు తమ పాండిత్యమతే సరస్వతీపతి అని పిలువబడుతున్నారు. బాగా ధనం సంపాదించిన వాళ్ళు లక్ష్మీపతి అని పిలువబడుతున్నారు. అంటే వారి ప్రాతినిధ్యానికి కొంత భాగం వాటిల్తోంది. కానీ నీకు మాత్రం అటువంటి కళంకం లేదు కదా. నీ పతిరత్యం అవాంగ్ మానస గోచరము, మనసుకి బయటికి అనేది కనిపించదు అని చెప్పేసి శంకరాచార్యుల వారు సౌందర్య లహరిలో అమ్మవారి గురించి చెప్పారు. ప్రాణులు చేసే పనులను బట్టి ఎవరికి ఏ విధమైనటువంటి అపరాధము, హాని, అపకారం కలగకుండా సర్వదా ఎల్లప్పుడూ క్షేమం కలిగేటట్టుగా జీవనయాత్ర విధానం ఉపదేశించేది వేదమాత, అంటే వేదాలు అన్నమాట. ఆ రకంగా 84 లక్షల జీవరాశుల యొక్క క్షేమం కోరేది ఒక్క వేదం మాత్రమే. అందుకనే వేదాన్ని స్వాధ్వము అంటారు. అంటే వేదం యొక్క స్వరూపమే అమ్మవారు అని చెప్పేసి ఇక్కడ చెప్పడం ఇంకొక అర్థం. సృష్టి స్థితి లయాలన్నీ కూడా ఈ వేదంలో చెప్పిన ప్రకారమే జరుగుతూ ఉంటాయి. కాబట్టి వేద స్వరూపిణైనటువంటి ఈ పరమేశ్వరి సాధ్వి అని పిలువబడుతోంది అని కూడా చెప్తారు. ఆ తర్వాత నామం 129వ నామం శరచ్చంద్ర నిభానన. శరచ్చంద్ర నిభానన అంటే దీని అర్థం ఏంటంటే శరత్చంద్ర అంటే శరత్కాలంలో ఉండేటువంటి చంద్రునికి నిభానన సాటి అయినటువంటి ముఖం కలిగినటువంటిది అమ్మవారు. శరత్చంద్రుడు, శరత్కాలంలో చంద్రుడిని ఎందుకు చెప్తారు అంటే ఋతువులు మనకి 6 ఋతువులు ఉన్నాయని తెలుసు కదా. వసంత ఋతువు, గ్రీష్మ ఋతువు, వర్ష ఋతువు, శరద్ ఋతువు, హేమంత ఋతువు, శిశిర ఋతువు. ఈ 6 ఋతువుల్లోనూ చంద్రుడు ఈ శరత్కాలంలోనే ఎక్కువ బాగా ప్రకాశిస్తూ ఉంటాడు అని చెప్పేసి చెప్తారు. ఎందుకంటే వర్ష ఋతువు తర్వాత వచ్చేది ఈ శరత్ ఋతువు. ఈ వర్ష ఋతువులో మేఘాలన్నీ కమ్మేసి ఉంటాయి కాబట్టి మేఘాల్లో సరిగ్గా చంద్రుడు కనపడ్డు. ఈ శరద్ ఋతువు వచ్చేసరికి ఈ వర్షాకాలం అంతరించిపోతుంది. కాబట్టి శరద్ ఋతువులో ఆకాశం చాలా నిర్మలంగా ఉండి ఎటువంటి అడ్డంకి లేకుండా ఉంటుంది. అటువంటి టైంలో అటువంటి సమయంలో ఈ రాత్రిపూట ఈ చంద్రుడు ఎంతో చక్కగా ప్రకాశించి అందరికీ ఆ శరత్కాల వెన్నెల ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది అని చెప్పేసి చెప్పబడుతుంది. శరత్ పూర్ణిమ నాడు చంద్రుడు తుష్టిగాను పుష్టిగాను కాంతివత్రంగాను గోచరిస్తూ ఉంటాడు అని చెప్పేసి, అంచేత ఆ అమ్మ యొక్క మొహం ఈశ్వరుని సైతం మోహింపజేసేటట్టుగా శరత్కాలంలో ఉన్నటువంటి చంద్రుడిలాగా ఉంటుంది, ప్రకాశిస్తూ ఉంటుంది అని చెప్పబడింది. అంత ఇదిగా ఉంటుంది కాబట్టి ఆమె యొక్క మొహం అంత కళగాను అంత ప్రకాశవంతంగాను ఉంటుంది. కాబట్టి అమ్మకి భక్తులంతా ఆకర్షింపబడి ఆ భక్తులందరూ కూడాను అమ్మవారిని అనేక రకాలుగా ప్రార్థించి పూజించి అర్చించి ఆకర్షింపబడి అమ్మలో తన్మయత్వం చెంది మోక్షాన్ని పొందడానికి మార్గం సుగమం చేసుకుంటారు. ఆ తర్వాత ఇంకా ఏం చెప్పబడుతుందంటే చంద్రుడితో ఎందుకు పోల్చారు అంటే చంద్రుడికి 16 కళలు ఉంటాయి అని చెప్పబడుతుంది. షోడశ కళాయుక్తుడు అంటారు చంద్రుడిని. అందుచే పూర్ణేందు బింబానన అని చెప్పేసి కూడాను ఉదాహరిస్తూ ఉంటారు. అంటే పూర్ణేందు బింబానన అంటే అండి పూర్ణమ నాడు చంద్రుడు లాంటి గుండ్రంగా ఉండేటువంటి ముఖం కలిగినది అని చెప్పేసి అర్థం. ఈ సౌందర్య లహరిలో శంకర భగవత్పాదులు ఇలా చెప్పారు. తల్లి, నీ ముఖచంద్రుని చూసి నీ ముఖచంద్రుని యొక్క చిరునవ్వు అనేటువంటి వెన్నెలను తాగుతున్నటువంటి చకోర పక్షులు వాటికి ఆ వెన్నెలను తాగిన తర్వాత ఆ నోటికి తీపి రుచి బాగా ఎక్కువైపోయి ఒక విధమైనటువంటి
రుచి తెలియని పరిస్థితి ఏర్పడింది. అప్పుడు ఆ పక్షులంతా పులుపు మీద కోరిక కలిగిన ఈ చంద్రకాంతి అనేటువంటివి బియ్యపు కడుగుని తృప్తిగా తాగుతున్నాయి. అంటే దేవి ముఖం చంద్రబింబం కన్నా ఇంకా ఎక్కువ కాంతితోటి ప్రకాశిస్తోంది. ఆమె ముఖం మీద వెదజల్లే చిరునవ్వు అనేటువంటి వెన్నెలలు అతి మాధుర్యంగా ఉంటాయి. ఆ మాధుర్యాన్ని వర్ణించలేము, మొహం ఒత్తుతుంది అని చెప్పేసి శంకర భగవత్పాదులు ఇక్కడ వర్ణించారు. ఆ తర్వాత 130వ నామం శాతోదరి. శాతోదరి అంటే శాత అంటే సన్నని అని చెప్పేసి, ఉదరి అంటే పొట్ట, అంటే సన్నని నడుము కలిగినది అని అర్థం. అమ్మవారు సన్నటి నడుము కలిగినది. అమ్మవారి యొక్క నడుముని ఇదివరకు కూడా వర్ణించారు, మనకి తెలుసు. కింద భాగాలు చెప్పుకున్నట్టుగా అమ్మవారి యొక్క నడుముని లక్షరామ లతాధారత సమున్నయ మధ్యమ అని 15వ శ్లోకంలో మనకి చెప్పారు. అంటే ఎలా ఉంటుంది అంటే ఆ నడుము ఉందా లేదా అన్నట్టుగా ఉంటుంది అని చెప్పేసి మనం ఆ భాగంలో తెలుసుకున్నాం. ఈ నడుము ఎంత సన్నగా ఉంటే అంత అందంగా ఉంటారు అని చెప్పేసి ఒక వర్ణన. అలాగే పురుషులకు కూడా నడుము సన్నంగా ఉంటే వాళ్ళని సింహమధ్యముడు అంటారు. అలాగే స్త్రీలని సింహమధ్యమ అంటారు. అంటే సింహం యొక్క నడుము చాలా సన్నగా ఉంటుందన్నమాట. అలాగా అటువంటి నడుము కలిగినటువంటిది అమ్మవారు. అలాగే శతోదరుడు అంటే హిమవంతుడు అని చెప్పి ఒక అర్థం ఉంది. హిమాలయాల్లో అనేకమైనటువంటి గుహలు ఉన్నాయి, వందల కొద్ది గుహలు ఉన్నాయి. అందుకని ఆ గుహలన్నీ అతనికి కడుపులు లాంటివి కాబట్టి అతన్ని శతోదరుడు అంటారు. అంటే అనేకమైనటువంటి గుహలు కలిగిన వాడు అని చెప్పేసి. అతని పుత్రికగా పుట్టింది కాబట్టి అమ్మవారు శాతోదరి అనే నామం అమ్మవారికి వచ్చింది అని చెప్పేసి ఇంకొక భావన. శాతము అంటే సన్ననది అని చెప్పుకున్నాం. అంటే కుసించినది, కృషించడం అంటే సన్నగా ఉంది అని చెప్పేసి. ఇది స్త్రీ సాముద్రిక లక్షణాల్లో సన్నమైనటువంటి నడుము అన్నది అత్యంత ముఖ్యమైనటువంటి. శతోదరుడు అంటే ఇందాక చెప్పుకున్నాం కదా, లెక్కలేనని గుహలు గలవాడు అని చెప్పేసి. అటువంటి హిమవంతుని యొక్క కుమార్తె కాబట్టి శాతోదరి అయింది అని చెప్పేసి దీని అర్థం. ఆ తర్వాత నామం 131వ నామం శాంతిమతి. అంటే శాంతమైనటువంటి, మతి అంటే మనస్సు కలిగినటువంటిది. అమ్మ మనస్సు శాంతిమతి, శాంతమైనటువంటి మనస్సు కలిగింది. శాంతం అంటే ఏంటన్నమాట, ఇంద్రియాలన్నింటినీ తన వశంలో ఉంచుకోవడం, దాన్ని ఇంద్రియ నిగ్రహం అంటారు. సన్నివేశాలతో సంబంధం లేకుండా ఎప్పుడూ శాంతంగా ఉండడాన్ని శాంతంగా ఉంటారు కొందరు. అటువంటి వాళ్ళకి అంతరంగంలో వాళ్ళు పరతత్వంతో ఏర్పరచుకున్నటువంటి నిశ్చలమైన బంధమే దానికి కారణము అని చెప్పేసి చెప్తారు. ఎందుకంటే వాళ్ళకి బాహ్య ప్రపంచం అంతా కూడాను దైవ సంకల్పమే అని భావిస్తూ కార్యక్రమాలని నిర్వహిస్తూ ఉంటారు. అవన్నీ ఆ పనులన్నీ కూడా, వాళ్ళు చేసే పనులన్నీ కూడాను నిమిత్త మాత్రంగా చెయ్యాలి కాబట్టి చేస్తారు. కాబట్టి వాళ్ళ మనస్సు ఎప్పుడూ శాంతంగా ఉంటుంది. అమ్మ సృష్టించేటప్పుడు కూడాను, కానీ లేనప్పుడు కూడా అమ్మ ఎప్పుడు పరమశివుడితోటే ఉంటుంది కాబట్టి ఆమెని శాంతిమతి అంటారు. అలాగే అమ్మ శాంతిమతి అని అన్నారు కదా, యుద్ధం చేసి శత్రువుల్ని రాక్షసుల్ని వాళ్ళని సంహరించేటప్పుడు కూడా అమ్మవారు చాలా శాంతంగానే ఉంటుంది. వాళ్ళకి మోక్షం ఇవ్వడం కోసమే వాళ్ళని సంహరిస్తుంది. వాళ్ళలో ఉన్నటువంటి రాక్షస ప్రవృత్తిని నాశనం చేయడం కోసం అని చెప్పేసి అమ్మ వారితో యుద్ధం చేసి వాళ్ళని అంతమొందిస్తుంది. ఆ సమయంలో కూడా అమ్మవారు శాంతంగానే ఉంటుంది. శ్రీచక్రంలో 9వ ఆవరణలో ఉన్నటువంటి రసమే శాంతరసము అని చెప్పబడతారు. అంటే ఉపశమించినటువంటి మనస్సు కలిగినది. అంటే శాంతం పొందిన మనస్సు అంటే ఏంటంటే అన్నమాట, ఈ దీంట్లో మనోవృత్తులన్నీ కూడా ముఖ్య ప్రాణంలో లయమైపోతాయి. బుద్ధి మాత్రం ఒకటే జాగరూకంగా ఉంటుంది. దీనినే ప్రజ్ఞాన స్థితి అంటారు. ఈ మనకి నవరసాలు ఉన్నాయి కదా, ఆ నవరసాలు ఏమిటంటే శృంగార రసం, హాస్యరసం, కరుణరసం, అద్భుత రసం, వీరరసం, రౌద్రరసం, భయానక రసం, బీభత్స రసం, శాంతరసం. ఈ స్థితికి వచ్చినప్పటికీ ఈ మిగతా 8 రసాలు అన్నీ అంతమించి ఒక్క శాంతరసం మాత్రమే ఉంటుందన్నమాట. ఇవి ఇచ్ఛా క్రియాంశాలు
ఇందులో పూర్తిగా నశించి ఒక జ్ఞానం మాత్రమే ఉంటుంది. అదే దైవాంశ విశేషము అంచేతని చెప్పేసి ఈ శాంభవి, శర్వాణి, సాధ్వి, శరత్చంద్ర నిభానన, శాతోదరి, శాంతిమతి అనే ఈ నామాలు మనం విన్నాం, ఇప్పటిదాకా తెలుసుకున్నాం కదా. ఈ నామాలన్నీ కూడాను అమ్మవారి యొక్క ఈ ఆరుగురు కూడాను అంగదేవతలు అని చెప్పేసి పిలువబడుతూ ఉంటారు. ఇవి ఈ దీంట్లో ఈ శాంభవి విద్య అనేటువంటి విద్య బోధింపబడింది అని చెప్పేసి చెప్పబడుతుంది. ఆ తర్వాత 132వ నామం నిరాధార, అంటే ఎటువంటి ఆధారం లేకుండా ఉన్నది అమ్మ. సకల చరాచర జగత్తుకి, అంటే కదిలే జీవులకి, కదలని జీవులకి అన్నిటికీ కూడా అటువంటి జగత్తుకి అంతా కూడాను అమ్మే ఆధారం. అమ్మ ఆధారంగానే ఈ సర్వ సృష్టి ప్రణాళిక అంతా ఆమె ద్వారానే ఉంటుంది. మానవుల్లో ఉండేటువంటి, జీవుల్లో ఉండేటువంటి శక్తి అంతా కూడా ఆమెదే. అలాగే త్రిగుణాలు, త్రిమూర్తులే ఆమె సంతానమైనప్పుడు ఇంక మిగతా వాళ్ళ గురించి మనం చెప్పాలా? అమ్మ అందరికీ ఆధారం, కానీ ఏ ఆధారం లేకుండా ఉంటుంది. కాబట్టి అమ్మ నిరాధార అని చెప్పబడుతోంది. సృష్టి జరిపేది ఆమె, సృష్టిలో ఉన్న సమస్యల్ని పరిష్కరించేది కూడా అమ్మవారే. భక్తులకు కానీ, జ్ఞానులకు కానీ, యోగులకు కానీ, దేవతలకు కానీ, అసురులకు కానీ, అంటే రాక్షసులకు కానీ, ఎవరికైనా కూడా ఆమె ఆధారం. అంతేగాని ఆమె ఎవరిపైన ఆధారపడదు. ఇంకొకరిపైన ఆధారపడడం అంటే ఒక విధమైన అది బలహీనత అన్నమాట. విపత్కర సమయాల్లో కూడా ఆమె దుర్గగాను, కాళికగాను, మహిషాసురమర్దినిగాను అవతరించి దుష్ట సంహారం చేస్తుంది. ఆమె అందరికీ ఆధారము. కాబట్టి ఆమె ఎవరిపైన ఆధారపడదు. కాబట్టి అమ్మవారిని నిరాధార అన్నారు. ఈ ప్రపంచంలో ప్రతి వస్తువుకి ఏదో ఒక ఆధారం ఉంటుంది. ఇప్పుడు దీపం వెలిగించాలి. దీపం వెలిగించాలంటే ఏం కావాలి? వత్తి, చమురు, నిప్పు కావాలి. అలాగే జీవికి శరీరం ఆధారం, అగ్నికి ఇంధనం ఆహారం. ఇంధనం అంటే నెయ్యి అవన్నీ వేస్తారు కదా, అవన్నీ. ఈ రకంగా అన్నింటికీ ఆధారమై తనకు ఏ ఆధారం లేకుండా ఈ చరాచర జగత్తునంతకీ అధిష్టాన రూపమై నడిపిస్తున్నది ఆమె. ఆమె సర్వస్వతంత్ర, ఆమెకు ఎటువంటి ఆధారము లేదు. కాబట్టి లలిత అమ్మవారిని నిరాధార అని చెప్పేసి ఈ నామం వచ్చింది అమ్మవారికి. ఆ తర్వాత నామం 133వ నామం నిరంజన. అంజనం అంటే కాటుక, దాన్ని చీకటి అని కూడా అంటారు. నిరంజన, అటువంటి చీకటి ఏది అమ్మకి అంటదు. చీకటి లేనిది అమ్మ అని చెప్పేసి అర్థం. చీకటిని అంజనం అంటే చెప్పాం కదా, చీకటి అని కానీ అజ్ఞానం, దాన్ని తమస్సు అంటారు. ఆ తమస్సు అనేది అజ్ఞానం అన్నమాట. అదే చీకటి. అజ్ఞానం అన్నా చీకటి అన్నా ఒకటే. అటువంటి చీకటి 3 రకాలు. ఈ శరీరమే నేను అనుకోవడం ఒక చీకటి. అనేక జన్మ కర్మలందు మునిగిపోతూ ఉండడం అదొక చీకటి. తాను వేరు, ఇతరులు వేరు, వాళ్ళకి నాకు పోలిక ఏమిటి అనుకుంటూ ఉండడం ఇంకొక రకమైనటువంటి చీకటి, అజ్ఞానం. ఈ అజ్ఞానాన్ని నలుపు, నల్లగా, చీకటితో, అంజనం అంటే నల్లగా ఉంటుంది, కాటుకతోటి పోలుస్తుంటారు. ఆడవాళ్ళు కాటికి పెట్టుకుంటూ ఉంటారు కదా, ఆ కాటికతోటి పోలుస్తుంటారు. ఆ అజ్ఞానం నశిస్తే అంతా ఇంక నిరంజనమే. అంటే ఇంకేమీ అజ్ఞానం లేకపోతే నిరంజనం అవుతుందన్నమాట. అదే అవిద్యారహితమైనటువంటి మిథ్యను మాయను దాటినటువంటి స్థితి. అమ్మకి మిథ్య, మాయ, అజ్ఞానము ఇవేమీ అంటవు. ఆమె ఇవన్నీ సృష్టించింది. వాటికి అమ్మ వాటికి అంటుకోకుండా ఉంటుంది. అవన్నీ అందరికీ అంటిస్తుంది. అందుకే ఆమె నిరంజన అంటారు. నిరంజన. ఈ మిథ్య, మాయ, అజ్ఞానం ఇవన్నీ కూడాను జీవులకు అంటుకుంటాయి. జీవులు వాటిలో చిక్కుపోతూ ఉంటారు. కానీ అమ్మ వాటికి అంటుకోకుండా విడిగా ఉంటుంది. కాబట్టి అట్లా ఉండేవాళ్ళందరినీ, అట్లా ఉండడాన్ని నిరంజన అంటారు, నిరంజనుడు అంటారు. అందుకనే భగవంతుడిని నిరంజనుడు అంటారు. అంటే ఎటువంటి అజ్ఞానం అంటుకోకుండా ఉన్నవాడు, ఎటువంటి చీకటి లేనివాడు అని చెప్పేసి దీని అర్థం. అలాగే మనం ఇందాక చెప్పుకున్నాం కదా, ఆడవాళ్ళు కాటుక అది పెట్టుకుంటారు అని చెప్పేసి. అది ఒక పూత లాంటిది అన్నమాట. ఆ రంగు ఒక పైపోత. అటువంటి పూతలు
రంగులు అటువంటివి ఏమీ లేనటువంటిది అమ్మ, అంటే దోషరహితమైనటువంటి తత్వం కలిగింది అని చెప్పేసి చెప్పబడుతుంది. హయగ్రీవుడు జ్ఞాన విషయకమైనటువంటి నిరాధార పూజ స్వరూపాన్ని విధి విధేశాలతోటి రూఢి అనే లక్షణాలతోటి చెబుతూ దాన్ని పొందడానికి ఉపాయము, దానివల్ల నుంచి వచ్చే ఫలితము చెప్పబడుతుందన్నమాట. దీనిలో అజ్ఞానులు 3 రకాలుగా ఉంటారు అంటారు. విజ్ఞా కేవలులు, ప్రళయ కేవలులు, సకలులు అని చెప్పేసి. కేవలము మలమూత్రాలతో కూడినాడు అపవిత్రుడు విజ్ఞాన కేవలుడు. కర్మతో కూడి ఆత్మను తెలుసుకోలేకుండా జన్మలకు కారణమైనటువంటి ఈ కర్మల్లో మునిగిపోయేవాడు ప్రళయాకలుడు అంటారు. ఇక భేదబుద్ధి అంటే ద్వైత బుద్ధి, నేను వేరు ఇంకొకరు వేరు, నాతో వాళ్ళ సంబంధం లేదు అని చెప్పేటువంటి మాయ అనేటువంటి వాడు ఉన్నవాడు సకలుడు అంటారు. వీటిలో మూడవది రెండవ దాంతో కూడా కలిసి ఉంటుంది, అలాగే రెండవది మొదటి దాంతో కలిసి ఉంటుంది. లోకంలో అందరికీ అన్ని జీవరాశులకి ఈ విధమైన అజ్ఞానం ఉంటుంది. ఈ 3 విధాలైనటువంటి అజ్ఞానాలని తొలగిస్తుంది కాబట్టి అమ్మ నిరంజన అని చెప్పేసి చెప్పబడుతుంది. అవిద్య, అజ్ఞానము ఇలాంటివి ఏమీ లేనటువంటిది పరమేశ్వరుడు. ఇంద్రియాలు వాటి పని అవి చేస్తున్నట్టుకి కూడాను ఆ విషయంలో వాటికి ఏ రకంగా అయితే సంబంధం ఉండదో అలాగే పరమేశ్వరుడు కూడా మాయకు అతీతంగాను జ్ఞానమూర్తిగాను శుద్ధ జ్ఞాన స్వరూపిణిగాను ఉంటుంది. అమ్మ సహస్రారంలో చంద్రమండలం ఉంటుంది. ఆ చంద్రమండలంలో చిత్కళా రూపంలో కేవలం ఆనందరూపిణిగా ఉంటుంది. అందుచేత నిరంజన అని పిలువబడుతోంది అని చెప్పేసి ఈ నామానికి అర్థం. ఈ భాగంలో ఇంతవరకు తెలుసుకున్నాం. వచ్చే భాగంలో మరికొన్ని శ్లోకాల్లో ఉన్నటువంటి మరికొన్ని నామాలకి అర్థ వివరాలు తెలుసుకుందాం. హరి ఓం తత్సత్. ఓం ఏతత్సర్వం శ్రీ లలితా పరమేశ్వరి చరణారవిందార్పణమస్తు. ఓం యదక్షరపథభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవి నారాయణే నమోస్తుతే. విసర్గబిందుమాత్రాణి పదపాదాక్షరాణి చ న్యూనాని చ అతిరిక్తాని క్షమస్వ పరమేశ్వరి. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యజ్జత్ సకలం పరస్మై నారాయణాయ ఇతి సమర్పయామి. శ్రీమన్నారాయణాయ సమర్పయామి. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. శ్రీయః కాంతాయ కళ్యాణనిధయే నిధయేర్ధినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మల్లినాథాయ మంగళం. ఓం ఏతత్సర్వం శ్రీ ఉమామహేశ్వర శ్రీ లలిత పరమేశ్వరి చరణారవిందార్పణమస్తు.